చూడమ్మా, సూరితో ఒకసారి నన్ను కలవమని చెప్పు. ఎందుకు బాబు? ఏం లేదు, ఆపరేషన్ అవసరం అనిపిస్తోంది. ఇప్పుడైతే అంత డబ్బు కూడా ఖర్చు కాదు. ఆపరేషన్? ఈ మాట ఆయనకి చెప్పకండి. ఏ? మా బాబు చదువు కోసం డబ్బు దొరక ఆయన చిరాకు పడుతున్నారు. ఈ సంగతి తెలిస్తే ఆడి చదువు ఆపేస్తారు. సరే, ప్రస్తుతానికి మందులు వాడమ్మా, తర్వాత చూద్దాం. ఏరా సూరి, ఈ డబ్బంతా నీ వల్లనే వచ్చింది. అందుకు సగం నువ్వు తీసుకో, సగం మేము నలుగురం పంచుకుంటాం. కాదులేరా, అందరి వల్ల వచ్చింది. నలుగురితో పాటు నాకు ఎంత వస్తే అంత ఇవ్వండి. మీ అబ్బాయికి 5,000 పంపించాలన్నావు కదరా? పంపిస్తాను. ఇదిగో దీంట్లో ఎంత వస్తే అంత. తగ్గిందనుకో మీరు నాకు అప్పు ఇవ్వండి, నెల తీసుకుంటారు. కానీ ఏంటయ్యా అన్నీ నువ్వే తినేస్తున్నావు? నీ పద్ధతి చూస్తే రైల్లో మొత్తం నువ్వే తినేసిలో ఉన్నావు. ఆడి కొంచెం కొత్త వాచ్మెన్వా? కాదండి, హైదరాబాద్ అండి. ఇక్కడ మా అబ్బాయి చదువుకుంటున్నాడండి. ఎవరు? సత్యబాబు అండి. ఏమండి? దీనికి వెళ్ళానండి. థ్యాంక్స్ బాబు. దానిదేముందండి, నేను కూడా వాచ్మెన్నే కదండి. ఎక్కడండి? హైదరాబాద్ క్లబ్లోనండి, ఆఫీసర్ క్లబ్ అండి. అది కూడా పెద్ద గేట్ అండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారండి? మా అబ్బాయి చదువుకుంటున్నాడండి, ఇంజనీర్. హైదరాబాద్ అయితే ఇక్కడ చదువుకోవడం ఏంటండి? టికెట్ ఇక్కడ దొరికిందండి. మా ఊరు తెలుసా అండి? ఎవరండి? సత్యబాబు అండి. ఎర్రగా పొడుగ్గా అందంగా ఉంటాయండి. నా పోలిక కాదండి, అలా పోలికండి. ఎక్కడ ఉంటాడండి? ముందుగా వస్తే క్యాంటీన్లో ఉంటారండి. క్యాంటీన్ అంటే కాపోట్లు అండి. అదిగో నాకు కనపడుతుంది అదేనండి. అదేనండి. తప్పకుండా ఇది లెక్చరర్కి లైన్ వేస్తోంది. జీవి గారు, ఈ నెలలో మీ క్రెడిట్ చాలా ఉందండి. ఏమిటండి ఏదో యువన మనుషులను అడిగినట్టు అడుగుతున్నారు? ఓ చెక్కిల విసిరాడంటే డబ్బాలు వస్తుంది. చూడండి, మా ఫాదర్ స్టేట్స్ వెళ్ళారు. ఆయన రాగానే ఏం కావాలి? ఇడ్లీ, దోశ, పూరియా, ఉప్మానా, పొంగలా, పెసరట్ట, మరి ఏం కావాలండి? మా అబ్బాయి. మీ అబ్బాయి కావాలంటే బయట కూర్చోండి, ఇక్కడ కూర్చోకూడదు. వాచ్మెన్ బయటికి వెళ్ళి కూర్చోండి. కాదు, మా అబ్బాయి సత్యబాబు లేదు, గిత్తిబాబు లేదు, బయటికి వెళ్ళి కూర్చోండి. పొడుగ్గా ఎర్ర పొడుగు లేదు, పొట్టి లేదు, ముందు బయటికి వెళ్ళవా. ఏండి వాచ్మెన్ గారండి, కనపడలేదండి. ఈ రోజు రాలేదేమోనండి. అవును, మీ దగ్గర అడ్రస్ ఏమైనా ఉందండి? అడ్రస్ అండి, మనీ ఆర్డర్ పంపించే కాగితం ఉందండి, అది పనికొస్తాను. చూపించండి. ఎవరు మీరు? ఎవరు కావాలి? మా అబ్బాయి కోసం వచ్చానండి. అబ్బాయా? ఎవరా అబ్బాయి? సత్యబాబు అండి. ఇక్కడ సత్యబాబు ఎవరు లేరే? అది మాణిక్యం గారి షెడ్డే కదండి. అవును. ఇది మాణిక్యం గారు ఇల్లే కదండి. అవును. పైన ఉన్నాడండి మా అబ్బాయి. పైన జీవి గారు ఉంటున్నారయ్యా. ఎవరండి? జీవి గారు. పూర్తి పేరు ఏంటండి? జీవి సత్యనారాయణ. ఆడేనండి మా సత్యబాబు. ఆయన మీ అబ్బాయా? అంటే నీ కొడుకా? నీ సొంత కొడుకేనా? నీకు పుట్టారా? ఏంటి నీకు పుట్టారా? అదేనండి, మా ఆవిడికి పుట్టాడు. అది మీ సొంత ఆవిడేనా? ఏండో మీ పద్ధతి ఏం బాగాలేదండి. నీకు పుట్టాడా మీ ఆవిడికి పుట్టాడా ఇదేంటండి? అయినా ఈ వివరాలు అడుగుతున్నారు, తమకేంటండి సంబంధం? రే, నువ్వు చెప్పింది ఈయన గురించేనా? ఆడేనండి మా అబ్బాయి. రే సత్తి, సత్తి, నీ పేరు సత్యబాబు అంటే ఇక్కడ ఎవరికి తెలియడం లేదురా. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? డబ్బట్టుకొచ్చాను. పైకి రా, మాట్లాడుకుందాం. ఏంట్రా ఇది? మన గదేనా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకేంట్రా? నీకోసమే వచ్చిన వాడి కాలేజీకి ఎందుకు వచ్చావు? అదే అక్కడ ఉంటావంటేనే వచ్చాను. ఆ వాచ్మెన్తో ఏం మాట్లాడావు? ఏం మాట్లాడాను? ఎవరని అడిగాడు, పలానా అని చెప్పాను. ఎవరి కోసం వచ్చారు అన్నాడు, పలానాళ్ళ కోసం వచ్చామని చెప్పాను. అంటే నా పేరు చెప్పావా? పేరు చెప్పకపోతే ఎలా తెలుస్తురా? సత్యబాబు కోసం వచ్చారు నాను. రే, సత్యబాబు అంటే ఎవరు తెలియదన్నారట్రా?
తెలీదన్నారా? థ్యాంక్ గాడ్, బతికించావు. ఏరా నువ్వు ఫలానా అని తెలిస్తే ఏమైనా ఇబ్బందా? అని కాదు, దాంట్లో చిన్న ప్రమాదం ఉంది. ఏంటి? ఏముంది, ఎంఏలు, బిఏలు, డాక్టర్లు, ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళ కుర్రాళ్ళకి ఒక రకంగా మార్కులు వేస్తారు. రిక్షా వాళ్ళు, వాచ్మెన్లు, కూలీలు, రైతులు ఇలాంటి వాళ్ళ కుర్రాళ్ళకి ఒక రకంగా మార్కులు వేస్తారు. ఇందులో ఎవరికి ఎక్కువ వేస్తారు? వాళ్ళకి ఎక్కువ పడతాయి, మనలాంటి వాళ్ళకి తక్కువ పడతాయి. ఆర్ని, ఈ సంగతి నాకు ముందే చెప్పొచ్చు కదరా. మామూలుగా మనీ ఆర్డర్ చేసేవాడివి ఇలా సడన్ గా వస్తావు నాకేం తెలుసు? అరే 500 రూపాయలు అంటే మనీ ఆర్డర్ చేయొచ్చురా. 5,000 రూపాయలు నేను ఎక్కడ మనీ ఆర్డర్లో లక్షలు లక్షలు పంపిస్తున్నారు. నీ 5,000 ఏమైపోతాయి? ఏంటోరా, పొరపాటు అయిపోయింది. సర్లేరా, ఇంకెప్పుడు చేయను కానీ ఇదిగోరా. ఒరే అబ్బాయి, ఓ పని చేస్తే ఎలా ఉంటుందంట? ఏమిటి? నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళి నేను పలానా కాదు, మా అబ్బాయి పలానా కాదు అని వాచ్మెన్ గారితో చెప్పేస్తే? ఏమీ అక్కర్లేదు. కింద మాణిక్యం గారు ఏమన్నా అడిగారా? పాపం ఆయన ఏం అడగలేదు, నేనే చెప్పాను. ఏమని? నువ్వు మా అబ్బాయి అని చెప్పావు. ఏ ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అంటావేటి? ఈయన వెళ్ళి కాలేజీలో అందరికి చెప్పేస్తే? ఇక్కడికి రావడం ఎంత తప్పు చేశానురా. అక్కడికి మీ అమ్మ అందరూ నువ్వెందుకే వెళ్ళడం అని చెప్పి ఓ పని చేద్దాం. కింద ఆయనతోటి ఇందాక నేను చెప్పిందంతా ఉత్తుదే అని చెప్పేసి వస్తాను. ఏం పర్లేదు, నేను చెప్తాను కదా. నీ మార్కులకి ఏమీ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఎప్పుడు ప్రయాణం? ఇప్పుడే కదరా వచ్చాను. ఈ రాత్రికి ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాను. ఓ, నేను ఇక్కడ ఉంటే నీ కాలేజీ కుర్రోళ్ళు వస్తే ఇబ్బంది కదా. అన్నమాట నిజమే. మధ్యాహ్నం బస్కి వెళ్ళిపోతానే. రే, మీ అమ్మ నీకు ఇష్టమని రవ్వ లడ్లు చేసిందిరా. ఈ తిని ఎలా ఉన్నాయో చెప్పమందిరా. ఉత్తరం రాస్తానులే. ఉత్తరం జంతికలురా. ఉత్తరం రాస్తానని చెప్పానుగా. రే, రాత్రంతా కూర్చొని చేసిందిరా. నువ్వు తినేలా ఉన్నాయో కింద ఎంతో మాట్లాడతాను. నీ మార్కుల గురించి ఏమీ సమస్య రాదు. నేను బస్ స్టాండ్ వరకు తీసుకెళ్తాను. అయితే వెళదాం. ఉత్తరం ఏమండి మాణిక్యం గారండి, తమరు ఏమనుకోనంటే ఒక్క మాట చెప్తానండి. చెప్పండి. ఇందాక సత్యబాబు మా అబ్బాయి అని చెప్పాను కదండి, అది ఉత్తుదేనండి. నాకు పుట్టాడని చెప్పాను కదండి, అది కూడా ఉత్తుదేనండి. మా ఆవిడికి పుట్టాడని కదండి, అది కూడా ఉత్తుదేనండి. ఊరికే అండి పెంచి పెద్ద చేశాను అంతేనండి. ఆడికి నాకేం సంబంధం లేదండి. ఆడు నా కొడుకు కాదండి. ఇది మాత్రం నిజమండి. వస్తానండి. అంకుల్, ఏమిటిది? చూడు బాబు, రోజుకి 4 కార్లు ట్రైల్ వేసినా అందులో ఎవరికీ నష్టం లేదు. కానీ ఆడపిల్లల్ని ట్రైల్ వేస్తే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పనులు చేయకు. వెళ్ళు. అంకుల్, వెళుతూ ఆయన మీకు చెప్పారుగా? వస్తా వస్తా ఒకటి చెప్పాడు, పోతా పోతా ఒకటి చెప్పాడు, పైన ఒకటి చెప్పాడు. అన్నీ విన్నాను. నేను వెధవని కాదు బాబు. అంటే ఆయన చెప్పిందే నిజం, నేను చెప్పిందంత అబద్ధం అంటారా? ఇంకా ఎందుకు బాబు దబాయించాలని చూస్తావు? యాక్సిడెంట్ అయి పెయింట్ వేసిన బండిని తీసుకొస్తే చూడగానే చెప్పలేకపోవచ్చు, కానీ తోల్తే దాని బతికేమిటో నేను చెప్పగలను. నీరంగు బయటపడింది. ఇక దయచేయి. అది కాదండి నేను చెప్పాను. బాబాయ్, బాబాయ్ ఏంట్రబ్బాయ్? బాబాయ్, అయ్యగారు వచ్చి పిన్నిని కార్లో తీసుకెళ్లారు. ఏమయ్యా, అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా?
నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు మంచం మీద ఉన్నావు. మరి నువ్వు కారులో వెళ్ళదా? నేనా? కారులోనా? నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. అవును, నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. చిచి, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు కారులో వెళ్తావు. అబ్బాబే, నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. నువ్వు కారులో వెళ్ళలేదా? వెళ్ళలేదు మావా. అవును, నువ్వు కారులో వెళ్ళలేదు. నిజంగా నువ్వు కారులో వెళ్ళలేదా? ఏం మావా, ఎవరి కారులోనైనా వెళ్ళాలా? అమ్మో వద్దు. కౌసల్యా. అమ్మో చూడు, నేను నీకు విషయం చెప్తాను. ఎందుకు ఏమిటి అని మాత్రం అడక్కు. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెనకాల దొడ్లోంచి వెళ్ళి కారులో డిక్కులు దాక్కో. ఎందుకు మావా? అబ్బా, ఎందుకు అని అడుగుతా. వెళ్ళు వస్తానండి అయ్యా. ఇదేంటండి అయ్యా, మీరే వచ్చారేంటండి అయ్యా? నిన్ను పికప్ చేద్దామని వచ్చానురా. ఎందుకండి అయ్యా? మన బండి ఉంది కదండి అయ్యా. ఆ బండిలో వెళ్తే సుఖమేముందిరా? ఓడలాంటి నా బండి ఎక్కితే తృప్తి. తిరుపతిలాగి మెట్లేమిట్రా? చెయ్యి అందించు. సౌశీల్యా, 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 సౌశీల్యా. అయ్యా, అది నా పెళ్ళం పేరండి అయ్యా. ఒరేయ్, నా బండి నువ్వు తోలగాలేంది, నీ పెళ్ళాన్ని నేను నోరారా పిలిస్తే తప్పే ఉందిరా. సౌశీల్యా ఇంట్లో లేదండి అయ్యా. ఎక్కడికి వెళ్ళింది? ఒంట్లో బాగలేదండి అయ్యా. అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆసుపత్రికే వెళ్ళిందండి అయ్యా. అయితే ఆసుపత్రి నుంచి తీసుకొద్దాంరా. ఈ ఊళ్ళో కాదండి అయ్యా, పక్కూరండి అయ్యా. ఏ ఊరైతేనేనరా, మనకి వాళ్ళలాంటి కార్లు ఉన్నాయి కదా, పద. అబ్బాయి అక్కర్లేదండి అయ్యా, దానికి కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్నారండి. మనం కూడా కావాల్సిన వాళ్ళమే కదరా, పదరా. కావాల్సిన వాళ్ళని చూస్తే బోర్ని ఎడుతుందండి అయ్యా. మీరు ఒక్క నిమిషం కూర్చోండి అయ్యా, బట్టలు మార్చుకొని వస్తానండి అయ్యా. నా కొడుకు ఏదో మడత పెడుతున్నాడు. అమ్మ పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ రాస్కెల్. సౌశీల్యను డిక్కీలో పెట్టావా? అమ్మ దుర్మార్గుడా. సౌశీల్య వస్తున్నానండి అయ్యా, రెడీ. ఇప్పదండి. వద్దులేరా, నీ పెళ్ళం హాస్పిటల్లో ఉన్న బాధలో నువ్వు ఉన్నావు. నువ్వు సెలవు తీసుకో. అయ్యా, థ్యాంక్స్ అండి అయ్యా. అయ్యా అయ్యా, మీ కారు అదండి అయ్యా? ఏ కారు అయితే ఏమిరా, ఆ కారు నాదే, ఈ కారు నాదే. నువ్వు కష్టంలో ఉన్నావు, ఇవాళకి కారు వాడుకో. సుప్పనాథుడు, ఈ కాలు చేతులు పడిపోతే కాను. అయ్యా అయ్యా అయ్యా, 100 రూపాయల కక్కుర్తి పడి 24 సీట్ వాల్ పోస్టర్ లాగా నా పెళ్ళాన్ని నీకు చూపించానే, అందుకు చెప్పించు కొట్టుకోవాలి. ఆడే పాడే అరేబియా గుర్రమా, అవకాశం వచ్చింది, పండగ చేద్దామా? మావా మావా, ఏమిటే ఏమిటే ఇది? ఏమైంది మావా? అవును, నిన్ను డిక్కిలో దక్కుమన్నాను కదా, ఇక్కడికైనా వచ్చావు? అయ్యగారి గొంతినిపించగాని హారతిద్దామని బయటకు వచ్చేసాను. అమ్మయ్యా, అయ్యగారేరి వెళ్ళిపోయారా? అయ్యో, 100 రూపాయలు పోయినాయండి. నీ 100 రూపాయలు పాడుగాను, ఈ 100 రూపాయలు నా కొంప ముంచేలా ఉన్నాయి. నువ్వేమో హారతి హారతి అంటున్నావు, వాడేమో హాని మింగేద్దాం చూస్తున్నాడు. అవును, నీ చీరేది? ఉక్కు పోస్తుందని డిక్కీలో వదిలేశా.